ఓకే. సో మరి 1858 భారత ప్రభుత్వ చట్టము తర్వాత మరొక ఘట్టం చట్టాలకు సంబంధించి కాన్స్టిట్యూషన్ బేస్ కు సంబంధించి మనం చూస్తే 1861 ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్. 1861 ఇండియన్ Councils Act. This is the one of the important act. So which is called Indian Councils Act అనేసి పేర్కొంటాం. ఈ ఇండియన్ కౌన్సిల్స్ చట్టం 1861 ప్రకారం భారతదేశంలో భారతీయులకు అంటే ఇండియన్స్ were given the representation in the Viceroy Council. భారతీయులకు వైస్రాయ్ కౌన్సిల్లో ప్రాతినిధ్యం కల్పించడం జరిగినది. అంటే చట్ట సభలలోకి ఇండియన్స్ కు ప్రవేశం కల్పించడం జరిగినది. ఇంతవరకు భారతదేశానికి సంబంధించి ఏదైనా చట్టాలు చేయడంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీనో లేకపోతే గవర్నర్ జనరల్ కౌన్సిలో వీళ్ళే చూశారు తప్ప 1858 యాక్ట్ ప్రకారము వైస్రాయ్ కౌన్సిల్ లేదా సెక్రటరీ ఫర్ స్టేట్ ఫర్ ఇండియా చూశారు తప్ప ఇండియన్స్ కు ప్రాతినిధ్యం లేదు, భారతీయులకు ఇక్కడ ప్రాతినిధ్యం అన్నటువంటిది లేదు. కాబట్టి మొదటిసారిగా భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తూ ఈ చట్టంలో అవకాశం కల్పించడం అనేది జరిగింది. సో దట్స్ వై ఇండియన్స్ వర్ గివెన్ representation in the Viceroy Council. 3 Indians were entered in the Legislative Council. Legislative Council కి 3 భారతీయులు ఈ చట్టం ప్రకారము ఎంటర్ కావడం జరిగినది. అది ఎవరు అనేసి అంటే మనం హిస్టరీ చదివినప్పుడు అవన్నీ క్లియర్గా వస్తాయి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డీటెయిల్ ఇన్ దట్ మచ్. కానీ హిస్టరీలో మీకు ఆ పేర్లు ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. బట్ 3 Indians were entered here. లైక్ అదే విధంగా ప్రొవిజన్స్ వర్ మేడ్ for the entry of Indians in the Viceroy Executive Council also as a non-official members. కాబట్టి భారతీయులకు ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి ఎంటర్ కావడానికి అవకాశం కల్పించడం జరిగింది. బట్ వీళ్ళు ఏంటంటే నాన్ అఫిషియల్ మెంబర్స్గా ఉంటారు అనేసి పేర్కొంటున్నాం. పోర్ట్ఫోలియో సిస్టమ్ వర్ రికగ్నైజ్డ్ ఇన్ దిస్ యాక్ట్. అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క మినిస్టర్కు ఒక పదవి ప్రత్యేకంగా కేటాయించడం, ప్రత్యేకమైన అధికారాలు కేటాయించడం. దట్ వాజ్ నోన్ యాజ్ ద పోర్ట్ఫోలియో సిస్టమ్. అంటే ప్రతి వ్యక్తికి ఒక మంత్రిత్వ కార్యనిర్వాహక బాధ్యతలు అప్పచెప్పడం, ఎగ్జిక్యూటివ్ రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పడం అన్నమాట. సో లైక్ పోర్ట్ఫోలియో సిస్టమ్ అన్నటువంటిది ఈ చట్టం ద్వారా మనకు మొట్టమొదటిసారిగా ఇండియాలో వచ్చింది. డీసెంట్రలైజేషన్ వాజ్ ఇనిషియేటెడ్ ఇయర్ 1861 చట్టం ప్రకారం డీసెంట్రలైజేషన్ ఇనిషియేషన్ చేయడం జరిగింది. డీసెంట్రలైజేషన్ అంటే వికేంద్రీకరణ. Decentralization initiated with the presidencies of Madras and Bombay being restored their legislative powers. ఒకప్పుడు మీకు ఇంతకుముందు చెప్పాం, బాంబే ప్రెసిడెన్సీకి ఉన్నటువంటి అధికారాలు, మద్రాస్ ప్రెసిడెన్సీకి ఉన్నటువంటి అధికారాలు బెంగాల్ గవర్నర్ జనరల్కు లేదా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా తీసేసుకున్నాడు, వాళ్ళకు పవర్స్ ఏమి లేవు అనేసి అన్నావు. వాటిని తిరిగి రెస్టోర్ చేయడం జరిగింది 1861 యాక్ట్ ప్రకారం. తిరిగి వాళ్ళకి అధికారులు ఇవ్వడం జరిగినది. కాబట్టి కేంద్ర స్థాయితో పాటు రాష్ట్ర స్థాయిలో కూడా అధికారాలు ఉన్నాయి. దాన్ని డీసెంట్రలైజేషన్ అనేసి అంటాం. సో కాబట్టి డీసెంట్రలైజేషన్ అన్నటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశంగా దీంట్లో తీసుకొని రావడం అనేది జరిగింది. వికేంద్రీకరణ అనేటువంటి కాన్సెప్ట్ను సో దీంట్లో తీసుకొని రావడము జరిగింది. మరి అలాగే ఈ చట్టం ప్రకారం 1861 యాక్ట్ ప్రకారం 1862లో హైకోర్టు ఎస్టాబ్లిష్ చేయడం జరిగినది. ఫస్ట్ హైకోర్టు 1862లో కోల్కతాలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగినది. ద ఫస్ట్ హైకోర్ట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ 1862 ఇన్ కలకత్తా అనేసి అంటున్నాము. తర్వాత అదే సంవత్సరంలోనే మద్రాసులో ఒక హైకోర్టును తీసుకొని వచ్చారు.
అదే సంవత్సరంలోనే బాంబే హైకోర్టు వచ్చింది. 1774 లోనేమో సుప్రీం కోర్టు వచ్చింది. అపెక్స్ కోర్ట్ అనేసి అంటాం, కలకట్టాలో వచ్చింది, ఫోర్ట్ విలియంలో. 1862లో హైకోర్టు వచ్చాయి. ఇవి మొట్టమొదటి హైకోర్టు, ఈ మూడు, ఫస్ట్ కలకట్టా, తర్వాత మెడ్రాస్, బాంబే, మూడు 1862లో వచ్చాయి. ఓకే, తర్వాత 1864లో అలహాబాద్ కోర్టు వచ్చింది. ఇవి మొట్టమొదటి కోర్టులు. ఓకే, దీని తర్వాత మనకు అనేక రకాలుగా మళ్ళీ రాష్ట్రాలలో కోర్టులు అన్నటువంటి వచ్చాయి, కానీ బట్ ఇవి ఫస్ట్ కోర్టులు అన్నమాట. 1862లో వచ్చినటువంటి మూడు, తర్వాత అలహాబాద్లో వచ్చిన కోర్టులు. సో ఈ హైకోర్టులు అన్నీ కూడా 1861 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ప్రకారమే వచ్చాయి. ఓకే, అకార్డింగ్ ద ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861 ప్రకారమే ఈ హైకోర్టులు అనేటువంటివి భారతదేశంలో వచ్చాయి అనేసి మనం చెప్పచ్చు. ఓకే, ఇది ఈ చట్టంలో ఉన్నటువంటి కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు. దాని తర్వాత 1861 యాక్ట్ తర్వాత నెక్స్ట్ 1891 కౌన్సిల్ యాక్ట్. 1892 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ అనేసి పేర్కొంటాం. 1892 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్. ఈ 1892 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ప్రకారం భారతదేశానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్లు మనకు వచ్చాయి. వాటిలో ముఖ్యంగా పరోక్ష ఎన్నిక విధానము అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. మనకి ఇండైరెక్ట్ ఎలక్షన్, నామినేషన్ సిస్టమ్, నామినేటెడ్ అనేటువంటి కాన్సెప్ట్ ఇక్కడ వచ్చింది మనకు. కాబట్టి ఈరోజు మనము ఆల్మోస్ట్ రాజ్యసభ ఎంపీని ఇండైరెక్ట్ ఎలక్షన్, ప్రైమ్ మినిస్టర్ను డైరెక్ట్ గా ఎన్నుకుంటున్నామా, ఇండైరెక్ట్ గా ఎన్నుకుంటున్నామా? ఎవరైనా చెప్పగలరా? ఇండైరెక్ట్ గా సార్. Indirect. Yes, exactly, indirect. We people are electing the MPs. All the MPs are electing the Prime Minister. Okay, like that indirect election concept was first time started in the country in 1892. Based on this 1892 Indian Council Act, భారత కౌన్సిల్ చట్టం 1892 ప్రకారం ఈ సిస్టమ్ అనేది వచ్చింది భారతదేశంలో. అలాగే లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఎక్స్పాండెడ్. లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ను ఎక్స్పాండ్ చేయడం జరిగినది, అంటే ఎక్కువ మంది సభ్యులు తీసుకోవడం జరిగింది. ఇంతవరకు లెజిస్లేటివ్ కౌన్సిల్లో మనం 6 మెంబర్స్ ఉన్నారనేసి మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. 1858 యాక్ట్ ప్రకారము లెజిస్లేటివ్ కౌన్సిల్లో 6 మెంబర్స్ వస్తారు. ఆ 6 మెంబర్స్ లో ఒక 4 4 ప్రొవిన్షియల్ స్టేట్స్ నుంచి వస్తారు అని చెప్పుకున్నాం, లైక్ బెంగాల్, బాంబే, మద్రాస్ అండ్ ఆగ్రా. ఓకే, ఆ విధంగా మనకు 6 మెంబర్స్ ఉన్నటువంటి ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ మరొక మొత్తము తర్వాత కాలంలో ఒక 4 వచ్చారు, 10 మంది ఉండేవాళ్ళు. యాక్చువల్గా బిఫోర్ 1892 10 మెంబర్స్ ఉన్నారు. ప్రజెంట్ మరొక 6 మందిని యాడ్ చేసి టోటల్ 16కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఓకే, 16కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. బట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇంక్రీజ్ ఫ్రమ్ 6 to 10 and 10 to 16 అకార్డింగ్ దిస్ 1892 యాక్ట్. ఈ 16 లో 6 భారతీయులు ఉండాలి. ఓకే, అవుట్ ఆఫ్ దిస్ 16 ఒక 6 మెంబర్స్ ఇండియన్స్ ఉండేటట్లుగా మనకు అవకాశం కల్పించడం అన్నటువంటిది జరిగింది. అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే శాసనాలను చేసే అధికారం కలిగినటువంటి ఒక సభ. వాడు శాసనాలను చేసే సభలో భారతీయులకు ప్రాతినిధ్యం కొంత ఇంక్రీజ్ అయ్యింది. ఇంతకుముందు 3 ఉంటారు అని చెప్పాను. ఓకే, 3 ఇండియన్స్ అన్నాం, 3 వరకు అవకాశం కల్పించారు అంటున్నాం కదా. ఇప్పుడు 6 మెంబర్స్ కల్పించారు. సో కొద్దిగా మనకు ప్రాతినిధ్యం పెరిగింది. శాసనసభలో చట్టాలను చేసే అధికారంలో మన ప్రాతినిధ్యం, మన రిప్రజెంటేషన్ ఇంక్రీజ్ అయ్యింది ఈ చట్టం ప్రకారం. నా క్లాస్ లో ఉన్నాను. దాదాపు నవరోజీ లేరు, అక్కడ ఆల్రెడీ ఉన్నారు, మాట్లాడుతున్నారు. elected for the parliament.
అప్పుడైతే ఏమైంది? ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. వాడితో మాట్లాడుతున్నా నేను. పవన్ కుమార్ క్లాస్ ఖాళీ కూర్చో, అక్కడ మైక్ ఆన్ లో ఉన్నది. ఓకే, బ్రిటన్ పార్లమెంట్ కు ఎన్నిక అయినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరు అంటే దాదాబాయి నౌరోజీ. బ్రిటన్ పార్లమెంట్ కి ఎలక్ట్ అయ్యారు. ఓకే, బ్రిటన్ పార్లమెంట్ కు ఎలక్ట్ అయినటువంటి మొదటి వ్యక్తి పేరు చెప్పుకుంటున్నాను. పవన్ కుమార్. హూ ఇస్ దిస్ పవన్ కుమార్? ప్లీజ్ మ్యూట్ యువర్ మైక్. ఓకే, భారత పార్లమెంట్ కు ఎన్నికైనటువంటి మొదటి వ్యక్తిగా దాదాబాయి నౌరోజీని పేర్కొనడం జరుగుతుంది. ఓకే, 1892 చట్టము ప్రకారము ఇవి అన్నమాట. సో ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అన్నటువంటిది ఒకటి, తర్వాత లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఎక్స్పాన్షన్ చేయడము, తర్వాత లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఎక్స్పాన్షన్ చేశారు. భారత పార్లమెంట్కి ఎన్నికైనటువంటి మొదటి వ్యక్తి దాదాబాయి నౌరోజీ అంటున్నాం. ఈ చట్టంలో బడ్జెట్ పైన డిస్కషన్ చేసే అధికారం కూడా కల్పించడం జరిగింది. అకార్డింగ్ 1892 కౌన్సిల్ యాక్ట్ బడ్జెట్ పైన డిస్కషన్ అంటే బడ్జెట్ ఎలా అలొకేషన్ చేస్తున్నారు, ఎందుకు అలొకేషన్ చేస్తున్నారు, ఎందుకు తక్కువ అలొకేషన్ చేస్తున్నారు, క్వశ్చన్ చేయొచ్చు. డిస్కషన్కి అవకాశం కల్పించడం జరిగింది. సింపుల్ వాళ్ళు అలాట్ చేసేసి కేటాయింపులు చేసి ఖర్చు పెట్టడంతో పాటు ఆ కేటాయింపుల మీద డిస్కషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. కానీ ఎప్పుడైతే డిస్కషన్కి అవకాశం కల్పించారో మిగతా వాళ్ళు క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మిగతా వాళ్ళు క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుందో ఒక బాధ్యతగా మనం ప్రవర్తించడానికి అవకాశం ఉంటుంది. అటువంటి కాన్సెప్ట్ 1892 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ప్రకారము రావడం జరిగింది అనేసి చెప్పడం జరుగుతున్నది. సో 1892 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ తర్వాత మనకు మరి ఒక అతి ప్రధానమైనటువంటిది, దీన్ని కూడా ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ అనేసి మనం చెప్పచ్చు. దీన్ని ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909. ఓకే, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909 అంటాం. ఈ చట్టం చేయడంలో మింటో వాస్ ద వైస్రాయ్ డ్యూరింగ్ దట్ టైం. మింటో అనే వ్యక్తి భారతదేశానికి గవర్నర్ జనరల్ లేదా వైస్రాయ్ గా ఉన్నాడు. మోర్లే, ఓకే, మోర్లే ఎలివై. సో మోర్లే వాజ్ ది సెక్రటరీ ఫర్ ఇండియా. అంటే బ్రిటన్ పార్లమెంట్ లో, బ్రిటన్ ప్రభుత్వంలో భారతదేశ వ్యవహారాల శాఖ మంత్రి. వీళ్ళిద్దరూ ఆ కాలంలో ఉన్నారు కాబట్టి ఇద్దరు ఆధ్వర్యంలో వచ్చినటువంటి ఈ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఏమంటామంటే మింటో మార్లే రీఫార్మ్స్ 1909 అని పేర్కొంటారు. ఓకే, మింటో మార్లే రీఫార్మ్స్ అని కూడా పేర్కొంటారు. లేదా దీన్ని ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1909, మింటో మార్లే రీఫార్మ్స్ 1909 అనేసి చెప్పడం జరుగుతుంది. బట్ ఈ మింటో మీర్లో రీఫార్మ్స్ ప్రకారం, ఓకే, రీఫార్మ్స్ ప్రకారం డైరెక్ట్ ఎలక్షన్స్ టు ద లెజిస్లేటివ్ కౌన్సిల్ were introduced for the first time. లెజిస్లేటివ్ కౌన్సిల్ కు మొదటిసారిగా డైరెక్ట్ ఎలక్షన్ విధానమును తీసుకొని రావడం జరిగినది. ఇంతకుముందు ఇండైరెక్ట్ ఎలక్షన్ ఉందని అన్నాం కదా, ఇప్పుడు డైరెక్ట్ ఎలక్షన్ అన్నటువంటిది వచ్చింది. అలాగే మనకు సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ బికేమ్ ది ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఈ సెంట్రల్
లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఆ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అన్నటువంటిది బ్రిటన్ సామ్రాజ్యములకు సంబంధించిన కౌన్సిల్ గా చెప్పుకుంటాం. అప్పుడు బ్రిటన్ సామ్రాజ్యవాదానికి ప్రతీకరణ. ఓకే, ఇంపీరియల్ కౌన్సిల్ అంటే మన భాషలో చెప్పాలంటే కేంద్ర శాసన శాఖ. కేంద్ర శాసన శాఖగా మనము చెప్పొచ్చు. ద నంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ వాజ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 16 to 60. దీంట్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ లో ఇంతకుముందు ఎంత ఉన్నారు? మనకు 16 ఉన్నారు కదా. 6 ఉండేది 10 అయ్యారు, 10 అయిన 16 అయ్యారు అన్నాం. నౌ అకార్డింగ్ టు 1909 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్, ది 16 మెంబర్స్ were increased to 60. శాసనసభ సభ్యుల సంఖ్యను 60కి పెంచడం జరిగినది. సింపుల్ గా చెప్పాలంటే శాసనాలను చేసే సభ్యుల సంఖ్యను 60 మెంబర్స్ కు ఇంక్రీజ్ చేయడం జరిగినది. 60 మందికి పెంచడం జరిగింది అనేసి చెప్తున్నాం. అలాగే ద కాన్సెప్ట్ ఆఫ్ ది separate communal electorates was accepted according to 1909 Minto-Morley reforms. Communal electorates అంటే మత ప్రాతిపదికగా సపరేట్ ఎలక్టరేట్స్ ను అనుమతించినటువంటిది ఏ చట్టము అంటే 1909 చట్టము అనేసి పేర్కొంటాం. ఓకే, కమ్యూనల్ ఎలక్టరేట్స్ అంటే ఏంది? మత ప్రాతిపదికన ప్రత్యేకమైనటువంటి ఎలక్ట్రోల్స్ ను తీసుకొని రావడం జరిగింది. అంటే ఇక్కడ ఏమవుతున్నామంటే ముఖ్యంగా మహమ్మదీయులకు అంటే ముస్లింస్లకు, లైక్ కొద్దిమంది సిక్కులకు, ముఖ్యంగా మహమ్మదీయులకు, తర్వాత సిక్కులకు కూడా వీరికి ప్రత్యేకమైనటువంటి ఎలక్ట్రోడ్స్ తీసుకొని వచ్చారు. అంటే మహమ్మదీయులు, సిక్కులు అంటున్నాడు వీళ్ళు ఒక సపరేట్ రిలీజియన్ సంబంధించినటువంటి వాళ్ళు. కాబట్టి రిలీజియన్ బేస్డ్ ఎలక్ట్రోడ్స్ ను తీసుకొని వచ్చినటువంటి చట్టం ఏది అంటే 1909 రిఫార్మ్స్ అనేసి మనము చెప్పొచ్చు. 1909 మింటో మార్లే సంస్థల ద్వారా వచ్చినది అనేసి మనం చెప్పొచ్చు. ఓకే, ఫర్ ద ఫస్ట్ టైం an Indian was made a member of Viceroy Executive Council. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఒక ఫస్ట్ టైం లా మెంబర్. ఓకే, ద ఫస్ట్ టైం ఇండియన్ వాజ్ మేడ్ ఏ మెంబర్ ఆఫ్ వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఐఎమ్ సారీ, ఇక్కడ లా మెంబర్ ఎప్పటి నుంచో ఉన్నాడు మనకు, కానీ మొట్టమొదటిసారిగా ఇండియన్ అనే వ్యక్తి లా మెంబర్ అనేది ఈ చట్టం ద్వారా వచ్చింది. ఫస్ట్ లా మెంబర్ ఇండియన్ ఎవరు అంటే సత్యేంద్ర ప్రసాద్ సిన్హా, ఎస్పి సిన్హా మనకు పాపులర్, అతనే సత్యేంద్ర ప్రసాద్ సిన్హా అనేసి అంటారు. ఈ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ లా మెంబర్. ఈ బికేమ్ ఏ ఫస్ట్ మెంబర్ వైస్రాయ్ కౌన్సిల్లో లా మెంబర్ గా అనేసి చెప్పడం జరుగుతున్నది. ఓకే, ఆల్ దీస్ ఆర్ ది some important aspects we can see in the different acts up to 1909. 1919 చట్టము ప్రకారము, మింటో మార్లే రిఫార్మ్స్ ప్రకారము ఇవన్నీ